60 సార్లు చెంపదెబ్బలు కొట్టారు. వైరల్ వీడియోలో కనిపించిన షాకింగ్ దృశ్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. సర్జరీ అయిందని వేడుకున్నా కనికరించని దారుణం. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. దేశంలో ప్రతిష్టాత్మకమైన అమిటీ యూనివర్సిటీ, కానీ ఇక్కడే లక్నో క్యాంపస్లో విద్యార్థి శిఖర్ కెసర్వానీ మీద తోటి విద్యార్థులే దారుణంగా దాడి చేశారు. కారు లోపల బంధించి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి అతనిపై వరుసగా 50 నుండి 60 సార్లు చెంపదెబ్బలు కొట్టారు. ఆ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. శిఖర్ కొద్ది రోజుల క్రితమే లిగమెంట్ సర్జరీ చేయించుకున్నాడు. కర్ర సాయంతో నడుస్తున్నా కూడా నిందితులు అతనిని కనికరించలేకపోయారు. అతను సర్జరీ అయింది అని వేడుకున్నా వినిపించుకోలేదు. 45 నిమిషాల పాటు కారు లోపలే దుర్భాషలాడుతూ కొడుతూ బెదిరిస్తూ ఉంచేశారు. ఈ ఘటనతో నా కొడుకు మానసికంగా కుంగిపోయాడు అని శిఖర్ తండ్రి ముఖేష్ కెసర్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా కుమారుడిని చంపేస్తామంటూ బెదిరించారు. ఫోన్ పగలగొట్టారు. వీడియో తీసి క్యాంపస్లో షేర్ చేశారు అని బాధతో తెలిపారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో జాహ్నవి మిశ్రా అనే విద్యార్థిని శిఖర్ ఎడమ చెంపపై పదే పదే కొడుతూ కనిపిస్తోంది. పక్కనే ఉన్న ఆయుష్ యాదవ్ క్యారెక్టర్ అంటూ బూతులు తిడుతూ దాడి కొనసాగించాడు. శిఖర్ తప్పించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి మిగిలిన వారు అతని చేతులను పట్టుకుని దాడి ఆపకుండా చేశారు. వీడియో తీస్తున్న ఒకరు అతను క్షమాపణ చెప్పాడు, వదిలే అని చెప్పినా నిందితులు వినిపించుకోలేదు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన శిఖర్ ఇప్పుడు కాలేజీకి వెళ్లడం మానేశాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు 5 నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అమిటీ యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో విద్యార్థులపై ఇలా దారుణం జరగడం సమాజానికి పెద్ద షాక్. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.